నీలకుంట్ల మండలం ఉల్లంపాడు గ్రామం. మాకు వాటర్ సరిగ్గా లేదు. వాటర్ పోసుకుంటుంటే గలీజుగా ఉన్నాయి. అవి పూడు నీళ్ళ మాదిరి వస్తుంది. దాంట్లో చేపలు చిన్న చిన్నవి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చాలా గ్రోతగా ఉన్నాయి. అవి గజ్జిలు వేస్తుంది, పుండ్లు అవుతున్నాయి. పిల్లలు హాస్పిటల్కి వెళ్తున్నారు. అసలు అవి కాళ్ళ మీద పోసుకోవడానికి కూడా పనికి రావటం లే. మాకైతే నీళ్ళ సౌకర్యం అస్సలు లేదు. అవి తప్ప మాకు సౌకర్యమే లేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ సౌకర్యం అందజేయాలి. 4 నెలల నుండి జరుగుతుంది, 4-5 నెలల నుండి జరుగుతుంది. ఏరు పారడంలే, పారక నిలబడిపోయిన నుండి జరుగుతుంది. ఇన్నాళ్ళు ఏరు వాడుతుంటే వర్షాలు వచ్చంటే బానే ఉండే. ఇప్పుడు వర్షాలు లేనందున అన్ని ఏరు పారడం లే కాబట్టి ఇట్లా జరుగుతుంది. నోసాట మాకు బోర్లేసి ఈ నీటికి సదుపాయం కల్పించాలి. సువర్ణమ్మ, ఉల్లంపాడు జిల్లా కోయిలకుంట మండలం వల్లంపాడు గ్రామం మాది. కుందు నది నీళ్లు బాగలేవు. ఈ ఎస్పీ రెడ్డి ఆల్కహాల్ ఇచ్చి దాంట్లో చేపలు అన్ని చచ్చిపోయి ఆ నీళ్లు పోసుకుంటే పై నవ్వలు పెట్టడం, గబ్బు నీళ్లు వాసన వస్తున్నాయి. మాకు పరిష్కారం ఏదైనా చేయాలని కోరుతున్నాము అధికారులను. కుళాయికి వచ్చే నీళ్లు వాసన వస్తున్నాయి. చాలా నెల అవుతుంది రాలే. అదే ఇప్పుడు అయితే చిన్న కుప్పిలలో వేస్తామని పెట్టినారు. చిన్న కుప్పిలలో బోర్ వేసి ఇక్కడ పంపించాలని అన్నారు. ఇంకా ఇప్పటికీ ఇస్తలేదు నీళ్లు. ఆ నీళ్లు పోసుకుంటే పై నవ్వలు. ఊరంతా అట్లే ఉంది. ఊరల్లో అంతే. ఉల్లంపాడు గ్రామం అంతా అట్లనే ఉంది. స్నానాలకు ఇబ్బంది అయింది. మొంగళకరంగా కంపు అవి. మాది నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం ఉల్లంపాడు గ్రామం. మాకు నీటి సమస్య చాలా ఘోరంగా తయారైంది. కుందు నదిలో ఎస్పీ రెడ్డి ఆల్కహాల్ ఒకటి, నంద్యాల మురికి నీరు అది 2 రావడంతో చేపలు చనిపోయి పూరా ఘోరంగా తయారైనాయి నీళ్లు. అవి ఉల్లంపాడు గ్రామం అంతా అది స్నానం చేయడానికి పూర వాసన కండాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. పైన రేణుపోని రోగాలు వస్తున్నాయి. అలర్జీ ఎక్కువైంది, బొబ్బలు పుడుతున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి. దాదాపు ఇది 1.5 అవుతుంది రావటి నీళ్లు. ఇప్పుడు ఏదో చిన్న కొప్పుల దగ్గర అక్కడి నుంచి బోర్ నీళ్లు తీసుకొని అంటున్నారు. అది ఇంకా కొద్దిగా ఇంకా చేయలేక అవి చేస్తామంటున్నారు, చేయలేదు. పాడు గ్రామము, కోయిలకుంట మండలము నుండి తాగుడు నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము. నీళ్ళు అక్కడ ఎస్పీ రెడ్డి నీళ్లు వచ్చినాయి. అక్కడ చేపలు చచ్చిపోవడంలో చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు వాసన వచ్చి అంతా అల్లర్జీ లేచింది. కనీసం అంటే రోజు 10-15 మంది ఆసుపత్రిలోకి పోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది అధికారులు ఏమో వేసినారు కానీ మళ్ళీ ఈ రోజు అయితే ఎవరు పట్టించుకోలేదు. ఎవరికొద్ది వాళ్ళు గమ్మునున్నారు. నిన్న మొన్న ఏదో కొంచెం పని చేసినారు, ఈ రోజు అయితే పని చేయలేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఒక వల్లంపాడు, లింగాల అంటే రేమునూరు ఈ 3-4 ఊర్లకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది ఇంకా ఏం చేసేది, దయచేసి ఏదో కొంచెం చేసుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళేమో అధికారులు పట్టించుకోలేదు. ఇట్లనే విని ఒక నెల వినంటే అందరు ఆసుపత్రిలో చేరాల్సింది వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏం లేదు, అసలు కాళ్ళు కూడా గడకలేము. రాత్రి ఎలా తేరితే అటనే ఏదో జటాలు వేసుకొని ముంగడు కలిసిందే గానీ ఒట్టి నీళ్ళదైతే కడకలేరు. ఎట్లా చేస్తారు స్నానాలు మామూలుగా? ఇంకా ఏం చేస్తావు, అట్నే చేస్తాను. గుళ్ళలు చెప్తాను లేదు సార్, గుళ్ళలు వేస్తున్నాయి. పిల్లలకు అలర్జీ వచ్చింది, గజ్జి లేచింది. మా ఇంట్లోనే 3-4 లేచింది. ఇంకొక 10 రోజులు ఇట్నే వచ్చినాయి అనుకో ఉల్లంపాడల్లా ఆసుపత్రిలో చేరాల్సిందే. ఉల్లంపాడు గ్రామం మాకైతే బోర్లు ఏమి లేవు. తాగడానికి నీళ్లు వాసన వస్తున్నాయి. పోసుకుంటే నవ్వ బరుకోవడం అంతా అలర్జీ పుడుతుంది. సన్న పిల్ల తల్లులకు అయితే 5-6 మంది బాలెంతలకు పక్కన పోయి బోర్ల నీళ్లు పట్టుకొచ్చి పోసుకుంటున్నారు. ఇప్పుడు కాబట్టి నెల అవుతుంది. ఈ ఎస్పీ రెడ్డి వాళ్ళకాని నుంచి చేపలన్నీ తెచ్చి వాసన కంపు, పాములు, చేపలు, కప్పలు అన్ని చచ్చిపోయి గబ్బులు వేసాయి నీళ్ళల్లో. అవి ఎవరు పోసుకోవాలనే కంపే, ముంచుకోవాలనే కంపే. దాంతో ఇబ్బంది అయిపోయింది మాకు. అలర్జీ పిల్లలు సుమారుగా ఈ ఊర్లో 5-6 మంది హాస్పిటల్కి పోయినారు కూడా. అందరికి అదే అయింది.